రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, బంగ్లాదేశ్కి భారతదేశం మీద హఠాత్తుగా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? అన్వర్ హుస్సేన్ అనే తమ దేశ పౌరుడి పైన భారతదేశానికి చెందినటువంటి భద్రతా దళాలు కాల్పులు జరిపినాయి. ఈ కాల్పులు జరపడంతో అన్వర్ హుస్సేన్ చనిపోయాడు. అన్వర్ హుస్సేన్ పైన భారతదేశపు భద్రతా దళాలు, సరిహద్దు భద్రతా దళాలు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎందుకు కాల్పులు జరిపాయి? ఎందుకు కాల్పులు జరిపినాయంటే, అన్వర్ హుస్సేన్ అనేటటువంటి సదరు వ్యక్తి బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నాడు. సరిహద్దు దగ్గర ఉన్నటువంటి కంచెను దాటి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కంచెను అధిగమించే ప్రయత్నంలో ఉండగా భద్రతా దళాలు, మన భారతదేశానికి చెందినటువంటి బిఎస్ఎఫ్ అతన్ని పదే పదే హెచ్చరించినా అతను వినిపించుకోలేదు. చివరికి మన వాళ్ళు కాల్పులు జరపవలసి వచ్చింది. ఆ కాల్పుల్లో అన్వర్ హుస్సేన్ చనిపోయాడు. ఇంతకీ అన్వర్ హుస్సేన్ భారతదేశానికి దేనికోసం వస్తున్నాడు? మా దేశంలో తినడానికి తిండి లేదు, మీ దేశంలో ఏదో కూలి పని చేసుకుంటాను బాబు, నన్ను కాపాడండి, లేకపోతే మీ పాదాల దగ్గర పడుంటాను సార్ అని చెప్పేందుకు రావడం లేదు. ఆయన బంగ్లాదేశ్లో భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి వస్తువుల్ని స్మగ్లింగ్ చేస్తాడు, మాదక ద్రవ్యాలని స్మగ్లింగ్ చేస్తాడు. చేసిన తరువాత ఒక కన్సైన్మెంట్ని ఇచ్చి రెండవ కన్సైన్మెంట్ భారతదేశంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో అతను భద్రతా దళాలకు చిక్కాడు. భద్రతా దళాలు అతనిపైన కాల్పులు జరిపాయి. అన్వర్ హుస్సేన్ని చంపినటువంటి చోటు పంచగఢ్ అనేటటువంటి జిల్లా. ఇది ఉత్తర బంగ్లాదేశ్లో, మన నార్త్ బెంగాల్లో ఉన్నటువంటి కూచ్ బిహార్, జల్పాయిగుడి ఈ ప్రాంతాలకి దగ్గరగా వస్తుంది. అక్కడ ఈ రంగ్పూర్ అనేటటువంటి డివిజన్ ఉంది బంగ్లాదేశ్లో. ఈ రంగ్పూర్ డివిజన్లో సరిహద్దు ప్రాంతంలో పంచగఢ్ అనేటటువంటి జిల్లా ఉంది. ఈ పంచగఢ్ జిల్లాలో సరిహద్దు దాటేందుకు అక్రమంగా ప్రయత్నిస్తుంటే అన్వర్ హుస్సేన్ని మన భద్రతా దళాలు పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో కాల్పులు జరిపాయి. బంగ్లాదేశ్ అతను స్మగ్లరు, అతను సరిహద్దు కంచి అక్రమంగా దాటేస్తున్నాడు, ఈ విషయాలేవి మాట్లాడటం లేదు. ఈ విషయాలేవి చెప్పకుండా అన్వర్ హుస్సేన్ అనేటటువంటి బంగ్లా పౌరుడి పైన భారత భద్రతా దళాలు దుశ్చర్యకు తెగబడ్డాయి, అతన్ని కిరాతకంగా హత్య చేశాయని చెప్పి గోల చేస్తున్నాయి. పైగా ఇది మొదటిసారి కాదు, భారతదేశంలో ఉన్నటువంటి భద్రతా దళాలు మా సైనికులు, మా ప్రజలను, నిరపరాధులైనటువంటి ప్రజల మీద కాల్పులు జరుపుతున్నాయని చెప్పి విమర్శించటం మొదలుపెట్టినాయి. బంగ్లాదేశ్లో ఐనో సలిష్ కేంద్ర అని ఒక కేంద్రం ఉంది, ఒక సెంటర్ ఉంది. అంటే లా అండ్ ఇటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి నివేదికలు తయారు చేసేది. వీళ్ళ లెక్క ప్రకారము బిఎస్ఎఫ్, మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 522 మంది బంగ్లాదేశీయుల్ని కాల్చి చంపేసింది. ఇందులో 324 మందిని తూటాలు పేల్చి చంపింది. మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో ఉంచింది. ఆ జైల్లో వాళ్ళు చనిపోయారు అని చెప్తోంది. వీళ్ళందరూ అసలు భారతదేశంలోకి ఎందుకు వచ్చారు, మన తూటాలకి ఎందుకు వీళ్ళు ఎరకావలసి వచ్చింది అన్నటువంటి ప్రశ్న ఈ ఐనో సాలిష్ కేంద్ర రిపోర్టులో ఇవ్వలేదు. వీళ్ళు అడుగుతున్నది ఏంటన్నమాట, ఈ సరిహద్దు కంచె ఉండకూడదు, మా ఇష్టారాజ్యంగా రావాలి, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళాలి, ఇష్టం వచ్చినప్పుడు రావాలి, ఈ రకంగా మొత్తం అంతా కూడాను ఓపెన్గా ఉండాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. మేము స్మగ్లింగ్ చేసుకోవాలి, పశువుల్ని తరలించాలి, గోసంపదని స్మగ్లింగ్ చేయాలి, లేకపోతే అక్రమంగా చొరబాటు చేయడానికి మాకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ 522 మంది చనిపోయారు అని చెప్పి ఈ కేంద్ర ఒక నివేదికలో, ఈ కేంద్రం వెలువరించిన ఒక నివేదిక చెప్తోంది. తమాషా ఏంటంటే, బంగ్లాదేశ్ చెందినటువంటి ఒక హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థ ఒక నివేదికను తీసుకొచ్చింది. ఆ నివేదికలో 2006 నుంచి 2010 వరకు ఈ మధ్యకాలంలో 347 మంది బంగ్లాదేశీయులు చనిపోయారు, 164 మంది భారతీయులు చనిపోయారు అన్నాడు. భారతీయుల్ని ఎవరు చంపారు?
వీళ్ళు స్మగ్లింగ్ చేయడానికి బంగ్లాదేశ్లో ప్రవేశిస్తున్నప్పుడు, వేరే దేశంలో చొరబట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు స్మగ్లింగ్ కావచ్చు, ఉగ్రవాదం కావచ్చును, జైషే మొహమ్మద్ కావచ్చును, హర్కతుల్ జహాదుల్ బంగ్లాదేశ్ సంస్థ కావచ్చును, ఈ సంస్థకి చెందినటువంటి వాళ్ళు బంగ్లాదేశ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు కాల్పులు జరిగినాయి. ఆ సమయంలో ముఖ్యంగా 2006 నుంచి 2010 వరకు ఈ హర్కతుల్ జహాదుల్ ఇస్లామీ బంగ్లాదేశ్, హూజీ బంగ్లాదేశ్ అంటారు, ఈ హూజీ బంగ్లాదేశ్ కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉండేవి. మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ విస్ఫోటనాలు జరుగుతూ ఉండేవి. పాకిస్తాన్ ఐఎస్ఐ బంగ్లాదేశ్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఉండేది. కాబట్టి ఈ 164 మంది చనిపోయిన వ్యక్తులలో ఉగ్రవాదులు, స్మగ్లర్లు, ద్రోహులు, అసాంఘిక శక్తులు ఉన్నారు. అటువైపు నుంచి ఒక దేశపు సరిహద్దుని అక్రమంగా అనుమతి లేకుండా దాటి వచ్చేటటువంటి వ్యక్తిని ఏం చేయాలి? అయితే అరెస్ట్ చేయాలి, లేకపోతే మాట వినకపోతే, లేకపోతే ఎదురుదాడికి పాల్పడితే వాళ్ళను కాల్చవలసి ఉంటుంది. ఈ రకంగా చూసినట్టయితే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి మరింత పెరిగిపోయాయని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. 2023లో 34 చనిపోయారు, 2022లో 23 చనిపోయారు, 2021లో 18 మంది చనిపోయారు అని చెప్పి ఈ బంగ్లాదేశ్లో నివేదికలు. వీళ్ళందరూ ఇప్పుడు కోరుతున్నది ఏంటంటే ఈ సరిహద్దు కంచె తీసేయాలి. బంగ్లాదేశీయులు ఇష్టారాజ్యంగా భారతదేశంలోకి రావాలి, ఇక్కడికి వచ్చి వాళ్ళు నివసించేందుకు వాళ్ళకి పూర్తి హక్కులు కల్పించాలి. పాస్పోర్ట్లు, లేకపోతే వీసాలు, చెక్ పోస్టులు, గేట్లు ఇవేవి ఉండకూడదు. మాకు ఇష్టారాజ్యంగా మా జనాభాను పెంచుకునేందుకు, భూములను ఆక్రమించేందుకు మాకు అనుమతులు కావాలి, స్వేచ్ఛ కావాలి. మన బీఎస్ఎఫ్ ఒక ప్రకటనని జారీ చేసి ఈ అన్వర్ హుస్సేన్ సంఘటనలో ఒక ప్రకటనను జారీ చేసింది. 20 నుంచి 25 మంది స్మగ్లర్లు బంగ్లాదేశ్లోకి మన గోసంపదని తరలించుకుంటూ వెళుతున్నారు కాబట్టి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ అన్వర్ హుస్సేన్ కంచె దాటి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతన్ని ఆగమని పదే పదే చెప్పినా వినలేదు. అందుకని అతనిపై కాల్పులు జరపవలసి వచ్చింది. ఈ కాల్పుల్లో అతను మరణించాడు అని చెప్పి బీఎస్ఎఫ్ నివేదికను, ఒక ప్రకటనను జారీ చేసింది. తమాషా ఏంటంటే భారతదేశానికి చెందినటువంటి బీఎస్ఎఫ్ పైన కూడాను బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ దాడులు చేసినటువంటి సందర్భం. 2019లో ఈ రకంగా ఒక ఫ్లాగ్ మీటింగ్ జరుగుతుండగా, అంటే భారత బంగ్లాదేశ్కి సంబంధించిన బీఎస్ఎఫ్ అండ్ బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్కి సంబంధించిన అధికారుల సమావేశం జరుగుతున్నప్పుడు ఒక భారతీయ జవానుని కిరాతకంగా చంపేశారు. 2019లో జరిగింది ఇది. అంతకుముందు 2006 ఆ ప్రాంతంలో మేఘాలయలో పిరిడివా అనేటటువంటి ఒక ప్లేస్ ఉంది. ఈ పిరిడివా అనేటటువంటి ప్లేస్లో మన భారతదేశపు బీఎస్ఎఫ్కి చెందినటువంటి జవాన్ల పైన బంగ్లాదేశీయులు వచ్చి దాడి చేశారు, కిరాతకంగా చంపేసేశారు 3 రోజుల పాటు. అప్పుడు భారత ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వము బతిమలాడి బామాలి మా వాళ్ళ బాడీస్ మాకు ఇవ్వండి అని చెప్పి అడిగితే చివరికి చనిపోయినటువంటి జంతువుల్ని ఏ రకంగానైతే కట్టేసేసి ఒక కర్రకి కాళ్ళు చేతులు కట్టేసేసి వేలాడదీసి తీసుకొచ్చి మనకు అందజేశారు మన బీఎస్ఎఫ్ జవాన్లని. కాబట్టి భారతదేశం పైన, భారతదేశానికి చెందినటువంటి బీఎస్ఎఫ్ పైన, సాధారణ పౌరుల పైన బంగ్లాదేశీ దుండగులు దాడి చేయటం, కొన్నిసార్లు బంగ్లాదేశీ బార్డర్ గార్డ్స్, బంగ్లాదేశ్ రైఫిల్స్ వీళ్ళు కూడా దాడి చేయటం అనేది గతంలో అనేక సార్లు జరిగినాయి. భారతదేశం దీనిపైన దౌత్యపరంగా ఏ చర్యల్ని తీసుకోవాలో దాన్ని తీసుకుంది, పరిస్థితుల్ని చక్కదిద్దేటటువంటి ప్రయత్నం చేసింది. ఒక స్మగ్లర్కి మద్దతుగా మహమ్మద్ యూనుస్ ప్రభుత్వము రంగంలోకి దిగుతోంది. ఒక స్మగ్లర్ అన్వర్ హుస్సేన్ అనేటటువంటి వ్యక్తి గోవులను స్మగ్లింగ్ చేసుకుని తీసుకువెళ్తున్నప్పుడు అతన్ని నిరోధించే ప్రయత్నంలో కాల్పులు జరిపితే చనిపోతే దానిని ఇష్యూగా చేసేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. అంటే బంగ్లాదేశ్ యొక్క ఇంటెన్షన్స్, దాని ఉద్దేశాలు ఏ రకంగా ఉన్నాయో మనము అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.